రాజంపేటకు వైసీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని టీడీపీ నాయకులు బత్యాల చెంగల్రాయుడు విమర్శించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. రాజంపేటకు మంజూరైన మెడికల్ కాలేజ్ని వేరే ప్రాంతానికి తరలించారని మండిపడ్డారు. సర్వే రిపోర్ట్ ప్రకారం 82% తానే గెలిచే అవకాశం ఉందని, ఇప్పటికైనా అధిష్టానం గుర్తించి తనని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించుకొస్తానని బత్యాల చెంగల్రాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి విషయం గుర్తు చేసుకొచ్చాం. భవిష్యత్తులో రాజంపేటను ఏ విధంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆలోచన విధానాన్ని నలుగురికి పంచుకుంటున్నాం. రాజంపేట పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చి దోమలు లేకుండా చేస్తాం. ఒక దోమ ఎన్ని డబ్బులు తెస్తుందో, ఈ దోమల వల్లనే ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నదో ప్రజానీకానికి తెలుసు. దాన్ని లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇచ్చి నీళ్లు తీసుకుపోయి రీసైక్లింగ్ చేసి తట్టకు పెడతాం. అది ఎంత ఖర్చు అయినా. 2, రాజంపేటకు జిల్లా కేంద్రం, ప్రతి ఒక్క పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్ను జిల్లా కేంద్రంగా చేశారు. దురదృష్టం కొద్దీ మనకు జిల్లా కేంద్రం లేకుండా పోయింది. దాన్ని పోరాడి సాధించుకున్నాం. మెడికల్ కాలేజ్ లేదు, కావాల్సినటువంటి విస్తీర్ణం ఉంది. మెడికల్ కాలేజీ మాయమైపోయింది. అన్నమయ్య డ్యామ్ తెగిపోయి 2.5 సంవత్సరం అవుతున్నారు. దాంతో పిరికిడి మట్టేసిన ప్లాన్. ఇప్పుడు రాజంపేటలో అభ్యర్థి లేనట్టుగా రాయచోటు నుంచి తీసుకొచ్చి రాజంపేటకు పెట్టుకున్నారు. మనకి జిల్లా కేంద్రానికి పోవాలంటే రాయచోటుకి పోవాలా, మన ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే రాయచోటుకి పోవాలి. గత ఎన్నికల్లో నేను పోటీ చేశాను, నాకు చాలా ఆదరించారు. నా దురదృష్టం కొద్దీ నేను ఓడిపోయినాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ తిరుగుతూనే ఉన్నాను. ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు, దానికి తప్పేమి రాజ్యాంగం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాజంపేటకు స్థానికంగా పనిచేసినటువంటి వ్యక్తికి నిన్న IVR సర్వే వస్తే 82% చెంగల్రాయుడికి వచ్చింది. అమ్మా నమస్కారం పెట్టే దానికి వచ్చామా? అమ్మగారి ఇంటికి వచ్చేదాన్ని సరిగ్గా చూసుకోవాలా? కష్టపడతా పని టీ కూడా పెట్టిరు మా బిడ్డలు.